ఏంట్రా ఏంట్రా వేరే కొడితే మూతిపళ్ళు రాలిపోతాయి చెప్పకపోతే. నువ్వేదో దొలపని చేసి ఉంటావు చెప్పు. స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అవునా? సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదరా, జూన్ కదా. అవును కదా, జూన్లో ఒక సెలవు ఇచ్చారు కొన్ని రోజులు. సెలవులు ఇచ్చారా? సెలవు పెట్టావా? అసలు నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్ళావంటరా? అంటే నేను వెళ్తున్నాను కదా, అంటే నా మీద నమ్మకం లేదు. ఒరే ఆగు, నువ్వు స్కూల్కి వెళ్ళకపోవడం నమ్మకం ఉంది. ఫ్రిడ్జ్లోనే పడుకుంటావు కదరా, మళ్ళీ ఎందుకురా నీకు? డోరేమాన్ నోబితాని చదివించడానికి వెళ్తాను. బాగానే అయిపోయిందంట, కానీ వాడు ఊరు వెళ్ళిపోయారంట. మూతు పట్లు పురిపూరి నగర్కి ఏమైందిరా? కాదబ్బాయి, ఇక్కడ పురిపూరి నగరంలో ఏదో అయ్యిందంట. ఏమంటరా శశిప్రా? ఇద్దరిని కొడేయాలనిపిస్తుంది. ఏ అబ్బాయి, మీ నలుగురిని చేతబాత అనిపించింది నాకు. ఎందుకన్నా? ఇప్పుడు ఈ షించాన్ గాడు ఉన్నాడు, చెప్పన్నా, నోరు మూసుకొని ఇంటికాడ పడుకోకుండా స్కూల్కి వెళ్ళకుండా నా ముఖం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు చూడు. నిన్ను ఎన్ని మాట్లాడినారా నిన్ను. డోరేమాను ఏరా టోక్యోకి వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే నీ దగ్గర ఉండాలని ఉంది శశిప్రో. మోటుపట్లు పురిపూరి నగర్కి ఏమైందిరా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ లాస్ సెంటర్స్కి ఎందుకు వచ్చారా? వెళ్ళండ్రా. కాదబ్బాయి, పురిపూరి నగరం అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఏమంటారా శశిప్రో? అంతా బ్లాస్ట్ అయిపోయింది, ఇంకొక మొక్కం లేదు. అయితే నన్ను ఏం చేయమంటారా? నన్ను చంపడానికి వచ్చారు అంతే కదా. అంటే మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నానే, చెప్పు. ఒరే షించాను, నువ్వు గవర్నమెంట్ చెల్లుమని పీకానంటే బాతకో చెప్తున్నాను. చెప్పన్నా, చెప్పు. ఒరే తీసుకెళ్తానరా, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తీసుకెళ్తానంటే. కాదబ్బాయి, ఇప్పుడే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమంటారా శశిప్రో? మోటుపట్లు ప్లీజ్ రా, నీకు ఆల్రెడీ వయసు అయిపోయింది కదరా. ఏమో 30-40 వచ్చుంటాయి, నువ్వేమో 30 దాకా వెళ్ళి ఉంటావు. నన్ను ఎందుకురా, మీకన్నా చిన్న ఉండరా. అయినా పర్లేదు శశిప్రో, నువ్వే మమ్మల్ని పోషించాలి. పత్తులు తప్పదా? తప్పదు 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 భయ్యా. అర్థమైంది. మీ నలుగు ఏదో ఒక మూలకి వెళ్ళి సీక్రెట్గా ఏదో ప్లాన్ చేసుకుని వచ్చి నన్ను ఇక్కడ మస్తు చేస్తున్నా. మోటోను కనిపెట్టేస్తారు ఏంటి? ఏం కనిపెట్టాలే రాయ్. వా తీసుకెళ్తానులే, తీసుకెళ్ళాల్సిందే. ఈ బొలీరోయే బెస్ట్, ఎందుకన్నా మంచిదని చెప్పేసి తీసాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా? రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళొచ్చు భయ్యా. రైల్వే స్టేషనా? డబ్బులు నువ్వే కట్టయితే. నా దగ్గర ఒక $1 ఉంది అంతే. $1 ఏంటి అన్న నువ్వు? మూటు అన్నా నా దగ్గర ఇది పద్దులు నువ్వు కూడానా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేనే కదా ఇవ్వాలి. అక్కడ చచ్చిపోయి రాదు. మీ ఇక్కడ ఆపారంటే మీరు మళ్ళీ నాకు పోలాడతారు. ఊరే షించాను, మీకు స్కూల్ ఉంది కదరా, స్కూల్కి వెళ్ళకుండా ఏంట్రా నాతోటి? గుమ్మడికాయ వదిలే. గుమ్మడికాయ? నన్నే గుమ్మడికాయ అంటావేంట్రా? ఏంట్రానా? రే మాటలు ఎక్కడ నేర్చుకున్నారా మీరు? మీ దగ్గర నుంచే. ఊరే ఏం మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడుతున్నావా? బుర్ర ఉన్నారా? మీ తెలియకుండా ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేసాను. తెలుగు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ప్లాట్ఫామ్ దగ్గరికి ఎక్కువ. హిందీలో మాట్లాడితే ట్రైన్ ఎక్కేస్తావు. హిందీ మాట్లాడు. టికెట్లు తీసుకోవాలా? ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటావు? వామ్మో, ఎక్కడ అక్కడ ఉన్నారు. నన్ను
అవి నన్ను ఏదో గుమ్మడికాయ ఉన్నారు ఇది తప్పు. నేను గుమ్మడికాయ అన్నమే ఎక్కువ, లేకపోతే నేను రాకుండా కానీ అనాలి. అన్న వెళ్ళిపోకన్నా ఒకసారి ఆగన్నా, మా వాళ్ళు గోలెట్టేస్తున్నారు కాల్లో. ప్లీజ్ వచ్చింది ప్లీజ్. టికెట్లు 5 ఏంటి $500? దేవుడా తీసుకున్నా. షెడ్ ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కాలి. ఒరే మీరు అంత దారుణం చేశారంటే మిమ్మల్ని ఏ బూతులు తట్టాలరా. తెలుగులో తిట్టు. తెలుగు నిన్ను తెలుగువా? ఒరే మీరు సీట్లో కూర్చోడానికి $100 తీసుకున్నారు 5 మందికి. $100 500 తాళ్ళు కదా. ఒరే ఒక్కడికి కలిపి 500 రా. మ్యాక్స్ తెలియదారా నీకు? 1+1 11. 1+1 11 అంట. కాదురా 100 కాదబ్బాయో. ఎంతంటే 3. 3 1+1 3 ఏంటన్నా? గుండె ఆగిపోయింది. కాదురా ఆపండి ఇప్పుడు. మ్యాక్స్ జోలికి ఎందుకు? అదండి ట్రైన్ ఎక్కుదాం. అవును ఏంట్రా ఇప్పుడు ఎలా ట్రైన్ ఎక్కాలి మేము? నడుపుతూ ఉందండి. నువ్వే మమ్మల్ని నడిపించాలి. నడిపించాలా? నేనా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అదండి ఏంటి ఓ రోజులో వెళ్ళిపోవచ్చు అక్కడికి. చెప్పరా. నాకు ఆకలిగా ఉంది. ఆకలిగా ఉందా? లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది. నింగేనా? వద్దురా బాబు, మన మీద కంప్లైంట్ ఎత్తారు. పదండి వెళ్ళొచ్చు. కాదబ్బాయి వాడికి ఏమో ఏదో ఆకలి అవుతుంది కదా. అయితే నువ్వు పెడతావా ఫుడ్? చెప్పు, నువ్వు పెడతావా ఫుడ్? సర్లేరా అబ్బాయి, నువ్వే పెట్టు. ఎంత కావాలన్నా అంత పెట్టు. నేను పెట్టాలా? అవును నువ్వే ఒక అన్నీగా నువ్వే కదా చెయ్యాలి. ఆ పని నేనే చెయ్యాలా? దొరికారా బాబు నాకు. ఎక్కడో తిరుగుతాను. నేను అది అన్నానా మోటు అన్నా? ఆగలే మాట. లేకపోతే మీరు డ్రైవింగ్ చేయకుండా వెళ్ళినా సముద్రం పడేస్తారు. అలా చెప్పు, నిజంగా పడతా. అదే అటుగా తిట్టు. చాలా అవుతుంది వచ్చి. అవునన్నా ఏంట్రా కాలేజ్ ఉంచాను. నువ్వేమో పొట్టిపోవడానికి కదా, నువ్వేమో నడుచుకుంటే ఎక్కేసి చాలు. పొట్టిపోవడానికి వెళ్ళి నడుచుకుంటే ఎక్కడ ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? అవునరా శశి బ్రో. అమ్మో నేనేం మాట్లాడలేదు. గడమన్ గారు మాట్లాడాడు. ఈ వాయిస్ కూడా అసలు గుర్తుపట్టలేదు. చూసారు వాళ్ళ తలకే నొప్పి ఎక్కువైపోతుంది నాకు. నేనైనా సైలెంట్గా ఉంటున్నానే కదన్నా నువ్వు నన్ను తీసుకొచ్చి పెద్ద తప్పు చేసినందుకే అనుకుంటున్నాను రా. నేనెంత పెద్ద తప్పు చేశానని. కాదు భయ్యా. ఏంటి ఇప్పుడు? ఏంటి మళ్ళీ? ఏంటి చెప్పు. పెద్ద మనిషి నేను, చిన్న మనిషి పత్తులు. ఆడికన్నా చిన్న మనిషి నేను. ఈ తోడి దొంగలేమో పెద్ద మనుషులు. చెప్పు, ఇంకా చెప్పు. పెద్ద మనుషులు కాబట్టి మమ్మల్ని నువ్వు ఇక్కడ వదిలే. నడుచుకుంటూ వచ్చేస్తారా? మరి మేము కారు వేసుకొని వెళ్ళిపోతున్నాం. అంటే మేము దిగిపోయి మీరు కారు దిగాలి. నేను అసలు మీకు దారి తెలుసా? తెలుసు. ఇలా కొండంతా ఎక్కేవాళ్ళు. కొండంతా ఎక్కడ వింటారన్నా? ఇలాగ స్ట్రైట్గా అలా కొండ ఎక్కేసి ఇలా ఉన్నవాలి. ఏందన్నా మీరు నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు ఒకరోజు మమ్మల్ని తీసుకెళ్ళవు కాబట్టి. ఇది ఫస్ట్ టైం కదన్నా తీసుకెళ్తుంది. నీ మొత్తం పట్టుకొని బాగా వచ్చింది అన్నా. తప్పు అన్నా ఇది. నేనే కాదు స్కెచ్ చేసా. ఒరే నీ కొందరా ఇంటికి వెళ్ళాక చాలా రోజులు పడుద్ది. ఒరే మా నాన్నమ్మల ఇంటికి వెళ్ళాక నీకు సొంటి పెక్కెట్టేద్దులేరా. ఓడియమ్మ అయ్యింది. బతికి అయిపోయింది. కాలంతా ఇరిగిపోయింది. మీరు మన కింద అడిపోయాం. చాలా బాగుంది కదా పట్టుకోవడానికి. చాలా బాగుందా? మనం కింద అడిపోయామన్నా. ఫ్యూయల్ కూడా పేలిపోయి ఉంది ఇప్పుడు. నువ్వు వెళ్ళే నన్ను ఎంటగారు వస్తున్నావు. నేను కూడా బాగున్నా. నేనే కన్ఫ్యూజ్ అయ్యానా? అవును. సారీ డోరేమాన్. అన్నీ నేను కన్ఫ్యూజ్ చేస్తా.
ఏందన్నా మోటు అన్నా నువ్వు ఇలా మా ఇద్దరిని కనిపించేయచ్చా చెప్పు. హో కాదన్నా, రే నువ్వు నోరు తెచ్చేవాడంటే ర్యాన్సిల్ పోసేస్తాను. వాళ్ళు అదేనా టేస్ట్గా ఉంటుందేమో. టేస్టా మరి పోతారా యాసిడ్ టేస్ట్ చేస్తే? ఒకసారి టేస్ట్ చేస్తుంది తీసుకొస్తావా? బతకాలం లేదా భయ్యా? లేదు లేదా? మా మిస్సింగ్ మమ్మీ నన్ను వదిలేసింది. ఏంటి బాబు ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. ఎవరో చెప్పు. మీ మమ్మీకి చెప్పి కాసు కాబేకి వెళ్ళి అంతా చెప్పేసి లీక్ చేసేస్తాం. ఏం చెప్పామే? ఏం లేదు, నువ్వేం చెప్పు అది చెప్తా. నేనేం చెప్పినా నేనేం చెప్పలేదే. ఏం చెప్పలేదా? అది వాళ్ళేమో ఆట ఆట నేనేం చెప్పలేదంటే నువ్వేమో చెప్పలేదు అని అన్నారు. నేనేం చెప్పలేదు. నువ్వే ఒప్పించుకున్నా. ఏందిరా ఇది, మీరిద్దరేంట్రా నాకంట కట్టారు? నేనంతా నీకు వచ్చేసిన. నా దరిద్రం ఇలా పట్టుకొచ్చిందా? ప్రశాంతంగా నేను ఒక్కడిని ఉద్యోగం చేసుకోవాలంటే నువ్వు వచ్చి సించాను. ఫస్ట్ నువ్వు వచ్చావురా, తర్వాత డోరేమోన్, తర్వాత మోటుపట్లు. మోటుపట్లు రాలేదు, నేనే వాళ్ళ దగ్గర నేను తీసుకెళ్ళాను. కాదు అదే నేను అంతా బ్లాస్ట్ అయిపోయింది. నీ చెప్పాను కదా అది అబద్ధం. ఇప్పుడే న్యూస్ వచ్చింది, పూర్పూరి నగర్లో పెళ్లి జరుగుతుందంట. ఓహో, మోటుపట్లు రాలేదని ఫీల్ అవుతున్నారు అక్కడ. ఓహో, అదే ఇంటికి వెళ్ళిపోవచ్చా? అబద్ధాలు చెప్పొద్దు. లేదు అన్న షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ ఎందుకు? ఎందుకంటే చాలా టైం అయిపోయేలా ఉంది. అస్సలే నేను కో ఎడ్యుకేటెడ్ మ్యాన్, అందుకే నువ్వు అతను తేలిగా షెట్. ఎందుకన్నా తిప్పు 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 తిప్పు. నాకన్నా నీకేం తెలియదు ఈ రూట్. తిప్పురా. తిప్పా ఇప్పుడేంటి? అటు కాదు బే. ఆగన్నా నీకు తెలియదు ఇది. నాకు కదలా తెలియనిది నీకురా. నాకెందుకు తెలియదు? మా నాన్నమ్మ నాకు ఏంటకండి ఒకటే. అరే అందరు మీ సమాధులతో రెడీగా ఉండండి. సమాధా అన్నా? ఎక్కడ? కింగ్ బొంగే కాదు, రైడర్ అన్నా. రైడరా? నాకు ఎందుకంటే తేరగా ఉంది అన్నా. నేను లీడర్ కాదన్నా, రైడర్ అన్నా. ఓహో రైడరా? అది ముందు చెప్పుకోవాలి ఉంటా. సమాధానం కట్టుకోకండి, రెడీగా ఉంచుకుంటారా? బానే అన్న పద్దులు అన్న. నువ్వు ఆపన్నా. ఇల్లా దొరికింది నాకు ఇల్లు. ఎక్కడ్రా దొరికింది? కింద పడేసాక. కింద నేను పడేసానా? మీరు మాట్లాడుతూ ఉంచారు నన్ను. నువ్వు వెళ్ళి పైకి తీసుకెళ్తున్నా. తప్పదు కదా. వెళ్తున్నానన్న. ఎందుకన్నా అలాగా? నడుచుకుంటూ వెళ్ళున్నా బాగుండేది, తొందరగా వెళ్ళిపోయేవాను. నడుచుకుంటున్నా. మీరు చేసే డిస్టర్బెన్స్ అలా ఉంది కదన్నా, అందుకే బైక్ వేసుకుని అలుగుతున్నాం. బైక్లో ఎంతమంది సరిపోతా చెప్పు? షించాన్ గాడు, డోరేమోన్ గాడు, నేను అంతే. మేమిద్దరం ఒక బైక్ వేసుకుని వచ్చేద్దాం. వెనకాల రాడండి మీరు. వెయిట్. ఓ లాగ్ అయిపోయింది. నాకు తెలుసురా నువ్వు లీడర్ కాదని. నేను లీడర్ కాదన్నా, రైడర్ అన్నా. కరెక్ట్గా డిస్టెన్స్. చాలా లాగ్ అయిపోయేలా ఉంది గైస్. రెస్ట్ ఇన్ పీస్. ఏరిలు కార్ ఏదిరా? కార్ ఏదే? రే ఎక్కడున్నారా మీరు? అమ్మా ఎక్కడున్నారా మీరు? కారుకొని పోయింది కార్ నా వల్ల. వామో ఈసారి పైకి వెళ్ళినట్టే. రెస్ట్ ఇన్ పీస్. సో నువ్వే బైక్ తీయాలి. నేను బైక్ తీయడం ఏంటన్నా? చాలా లాగ్ అయిపోయేలా ఉంది. ఆగు, రైడింగ్కి వెళ్ళాలంటే. రైడింగ్ కాదురా. ఆగు, ఇక్కడ ఏదో ఇల్లు దొరుకుంటుందా, అక్కడికి వెళ్ళి బండి తీసుకుందాం. డబ్బులు కట్టాలి కదా. నాకు ఎందుకంటే ఒకటి. రెస్ట్ ఇన్ పీస్. ఏదో కార్ దొరికినా బెటర్. వెళ్ళిపోతాను దూసుకొని. కాదురా ముట్టు, అసలు శశి బ్రో ఉన్నారు కదా, వాడు ఏంటో తెలుసా? ఏంటి?
వాడు యాదవ సన్నాసి. అన్న ఎందుకన్నా అలాగా ఇందాక నుంచి తిడుతున్నాను నన్ను సరి మొత్తానికి అయితే ఒకళ్ళు బండి వచ్చారా అదండి వెళ్ళచ్చు. ఎందుకురా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? రండి తొందరగా షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతాను నేను. మొత్తానికి కార్ బాగానే పట్టుకున్నా. రేసించాను తెలియకుండా అయ్యిందిరా, షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతానని చెప్పేసిరా. ఒరే సించను, నీకు అన్న గురించి తెలియదురా. మన అన్న ఎవరు? శశి బ్రో. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకెళ్తారు. అవును కదా గాయస్, నెక్స్ట్ వీడియో అయితే తీసుకెళ్తాను. ఇప్పుడైతే చాలా ల్యాగ్ అయిపోయేలా ఉంది. అసలే వీళ్ళు నన్ను టార్చర్ చేయడానికి రెడీ అయిపోయారు. అదంటారా నడుచుకుంటే అక్కడే ఇల్లు కనబడుతున్నాయి కదా, నడుచుకుంటే వెళ్ళచ్చు. అవునా భయ, నీకు ఎలా అర్థమైంది? వామ్మో, షార్ట్లో షార్ట్ పెడతాను, అది చూసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోకి. అంతేకాక లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నన్నైతే ఇన్వాల్వ్ చేయట్లేదు. షించాడు గారి కోసం లైకు, డోరేమాన్ గారి కోసం షేరు, ఇంకా మోటు గారి కోసం అయితే సబ్స్క్రైబు, పత్రిక అయితే గంట కొట్టేయండి. ఇంకా ఉంటాను మరి. నా కోసం అయితే ఏం కొట్టకండి, వీళ్ళ కోసం. అదిగోండి ఎంత నిదానంగా వస్తున్నారు. రండి అన్న, రండి రండి, పొట్ట ఎక్కువ పెంచి తీసేళ్ళే కానీ రండి, ఫాస్ట్గా అంతే. వస్తున్నారు అబ్బాయి. ఓకే బాయ్ చెప్పేద్దామా? ముందు సమోసాలు కావాలి. సమోసా బాయ్ చెప్పు. సరే.